RFI న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు స్థానికంగా అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం రోజున కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని నివాసంలో 45 ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను నియోజకవర్గంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు. అనంతరం పోచారం మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నదులు, వాగులు, చెరువులు, కల్వర్టులు, బ్రిడ్జిల దగ్గరకు వెళ్లవద్దు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి. కరెంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దు. చిన్నపిల్లలను ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వద్దు. రైతులు తమ పంట పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించండి. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి పోచారం, ఘనపూర్ల నుండి ఇన్ఫ్లో వస్తున్నందున మంజీరా నది పరివాహక ప్రాంతం వాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊళ్ళో గాని ఇంటి పక్కన గాని పిల్లలను బయట పంపకండి. మట్టి గోడలు ఉన్నటువంటి చోట మట్టి గోడల మీద లేదా మట్టి గోడల కింద నివసించేటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి ఆ మట్టి గోడలు వదిలిపెట్టి వేరే ప్రాంతానికి, వేరే ఇంటికి వెళ్ళి తలదాచుకోండి. అదేవిధంగా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడండి. మంచినీటిని కాసి వడబోసి తాగండి. ఎందుకంటే వాతావరణంలో నీటి కలుషితం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవి శుభ్రమైనటువంటి భోజనం భోంచేయండి. చేతులు మంచి కడుక్కోండి. వేడివేడి ఆహారం మాత్రమే భుజించండి. బయటకు వెళ్ళి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఈ 4 రోజులు ఎవరింటికి వారే పరిమితం కండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరిక జారీ చేసింది. పాఠశాలలు కూడా బంద్ పెట్టారు. కాబట్టి పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలను ఇంట్లోనే ఉంచుకోండి, బయటకు వెళ్ళనీయకండి. ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు ఎవరు ఉంటే, బాలింతలు ఉంటే వారి జాగ్రత్త కాపాడుకోండి. ప్రత్యేకంగా బాలింతలకు ఈ వాతావరణం చలి ఉంది కాబట్టి రోగాలు, జ్వరం వస్తుంది. దానికి కాకుండా మంచి గదిలో వేడిగా ఉండే విధంగా కాపాడుకోండి. అన్ని చర్యలు తీసుకోండి. నేను చెప్పేదానికంటే ఇంకెక్కువ చర్యలు తీసుకోండి. మన ప్రాణం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం, మన పిల్లలు ముఖ్యం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించి ఈ భారీ వర్ష సూచన ముగిసేంత వరకు ఎవరి పరిధిలో వారు జాగ్రత్త ఉండవలసిందిగా అధికారులు కూడా చెప్తారు. అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇంకా సంబంధిత అధికారులు మీరు అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు ఏ విషయం అయినా సరే తక్షణమే స్పందించండి. ఆ స్పందించిన తీరును వెంటనే అమలులో తీసుకురండి. ఏదో పోయి వచ్చినాము, కలిసి వచ్చినాము, సూచి వచ్చినాం కాకుండా ఆ స్పందన బట్టి వెంటనే కార్యాచరణ ఉండాలి. ఆ విధంగా కార్యక్రమాలు పోచారం ప్రాజెక్టు నీటి కూడా నిజాం సాగర్లోకి వస్తాయి. పోచారం ప్రాజెక్టులోకి 20,000 క్యూసెక్స్ వస్తున్నాయి. పోచారం సర్ప్లస్ అయిపోతే అది నిజాం సాగర్కి వస్తాయి. ఆ 20,000 క్యూసెక్స్ పోచారం నుంచి, మరొక 13-14,000 క్యూసెక్స్ గన్పూర్ ఆనికట్టే మాంజీరా నది ద్వారా ఆ ప్రభావం కూడా నిజాం సాగర్కి వస్తాయి. ఈరోజు సాయంత్రం కల్లా చేరుకుంటాయి. రేపటి నుంచి 2 రోజులు 3 రోజులు వర్షాలు ఉంటే నిజాం సాగర్ పరిసర ప్రాంతాల వారు కూడా జాగ్రత్తగా ఉండండి. మాంజీరా పరివాహక ప్రాంతంలో కానీ, పోచారం పరివాహక ప్రాంతంలో కానీ, నదుల వెంబడి ఉండేటువంటి గ్రామాలు కానీ, ఇండ్లు కానీ రిస్క్ తీసుకోకండి. వరద నీరు వస్తుంది కాబట్టి ఏమవుతుందని ఆ బాగు పక్కనే గుర్తు చేసుకుని నిద్రపోకండి. ఈ వరదలు వచ్చినప్పుడు మనం ఎవరు ఏం చేయలేము. ఆ వరద ప్రవాహంకు మనం ఏం ఆపలేము. కాబట్టి మాంజీరా ద్వారా వచ్చేటువంటి నీరు కానీ, ఇతర వాగుల ద్వారా వచ్చేటువంటి నీటి కానీ ఆ ప్రవాహానికి దూరంగా ఉండండి. పరివాహక ప్రాంతంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తారు.